అంటే బేసిక్‌గా మీ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, సింగరేణికి సంబంధించి దానికి అనుసంధానమైన పరిశ్రమలు తీసుకొస్తే, ప్రైవేటీకరణవే ఉంటే మాత్రం చాలా మందికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గుతుంది. యూత్ ఆబ్వియస్లీ. కూడా బాగుపడతారు అని చెప్పేసని. అంటే ఈ విధమైన ప్రణాళిక ఏమైనా మీరు రచించబోతున్నారా? అంటే మీకు డెఫినెట్‌లీ. అవకాశం వస్తే. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దానికి అఫిలియేటెడ్ గాని, లేకపోతే వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్‌ని తీసుకొచ్చేదానికి మేము కృషి చేస్తాం డెఫినెట్‌లీ. ఇఫ్ ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్‌లీ డూ ఇట్. నాకొస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తా. ఓకే. రైట్. ఇంకా అలాగే సింగరేణి కార్మికులు ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని విన్నాను నేను. అండ్ చాలామంది లంగ్స్‌కి సంబంధించినటువంటి డిసీజెస్ కానివ్వండి, లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అయినటువంటి చాలామంది అంటే క్యాన్సర్ ఈ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కూడా ఎక్కువైంది అని చెప్పేసి విన్నాను. ఎందుకంటే మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ కాబట్టి. కోర్స్. సో ఏం చెప్తారు సార్? రామగుండం ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ టౌన్ హ్మ్. ఇన్ ద ఎంటైర్ 2 తెలుగు స్టేట్స్ ఐ వుడ్ సే. హ్మ్. హ్మ్. చాలా అత్యంత కాలుష్యమైనటువంటి నగరం అది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఎన్నడూ కూడా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడ మరి వాస్తవంగా చెప్పాలంటే నీరు, గాలి అన్ని కాలుష్యమే. హ్మ్. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండవు. ఇప్పటికి కూడా మా గంగానగర్‌లో చూస్తే అక్కడ ఈయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఒక వాగ్దానం చేసిండు. ఇదంతా కూడా మేము మార్చేస్తాము, మొత్తం క్లీన్ చేస్తామన్నారు. అక్కడ ఓసీపీ దగ్గర అక్కడ క్లోజ్ చేసినటువంటి దగ్గర డంప్ యార్డ్ పెడతామన్నారు. అక్కడ డంప్ యార్డ్ పెట్టలేదు. ఇక్కడ చెత్త పేరుకుపోయింది. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. హ్మ్. చాలా మందికి కూడా హ్మ్. బికాస్ ఆఫ్ ఇన్హేలింగ్ ఈ బ్యాడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఎయిర్ ఇన్హేల్ చేయడం వల్ల లంగ్స్, రెస్పిరేటరీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. హ్మ్. సో దానికి చేయాల్సిందల్లా వీళ్ళు కృషి పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. హ్మ్. నిమ్మకి నీరెత్తినట్లు ఎవరు పట్టించుకోరు దాన్ని. హ్మ్. ఎమ్మెల్యే ఏది చెప్తే అది అక్కడ కూడా. హ్మ్. గవర్నమెంట్ ఏది చెప్తే అది. నిజంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏమున్నాయి? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. గాలిగా కాలుష్యం తగ్గించాలి. వాటర్ ట్రీట్మెంట్ చేయాలి చాలా వరకు. ఎక్కడెక్కడైతే దుమ్ములేస్తుందో అక్కడ అంటే చేయాలి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అసలు ప్రెజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి 500 బెడెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కేసీఆర్ గారు పెట్టించారు. అవును. ఏం చేస్తున్నారు? మెడికల్ హబ్ తయారు పొద్దున్న లేవగానే ఆయన కలబుడుతుంది రాత్రి. హ్మ్. తెల్లారు లేవగానే ఒక హబ్ అని ఉంటాడు. దాని పక్కన ఒక హబ్ పెడతాడు. స్పోర్ట్స్ హబ్ అంటాడు ఒక రోజు, మెడికల్ హబ్ అంటాడు ఒక రోజు, ఇంకో హబ్ అంటాడు. హ్మ్. ఏం మెడికల్ హబ్ చేస్తున్నాడు ఆయన? హ్మ్. ఏం తీసుకొచ్చిండు? హ్మ్. అదనంగా మీరు ఏమన్నా తీసుకురండి. హ్మ్. కిడ్నీ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసేది ఏమన్నా తీసుకురండి. డయాలసిస్ ఎవరు పెట్టిరు అది? హ్మ్. రాష్ట్రం మొత్తంగా డయాలసిస్ కేంద్రాలు పెట్టించినటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. హ్మ్. దేశంలో ఎక్కడ ఉండదు అది. హ్మ్. ఇంక్లూడింగ్ ఏ నియోజకవర్గం అయినా అక్కడ 2-3 డయాలసిస్ సెంటర్స్ ఉంటాయి. హ్మ్. ఆ ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను ఏం చేసిండు? లోకల్ ఎమ్మెల్యే చేయలేదు. అక్కడ రామగుండం కాన్స్టిట్యుయెన్సీకి ఆనుకొని బార్డర్లో 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందో ఎల్‌బీ నగర్ అనుకుంటా కదా! లాల్ బహదూర్ నగర్ అనుకుంటా అది. సో, దానికి సంబంధించి కూడా అది కూడా కేసీఆర్ హయాంలోనే వచ్చినటువంటి ఆహ్, అప్రూవల్స్ వచ్చినాయి. ఈయన శాంక్షన్ దాన్ని కట్టిస్తున్నాడు. అవును, రైట్. అంటే ఎంత వరకు వచ్చాయి? పనులేమైనా జరుగుతున్నాయా అసలు దానికి జరుగుతున్నాయి. సంబంధించి? కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తాం ఒకటి. మొన్న ఒక తుగ్లక్ లాంటి నిర్ణయం తీసుకుంటాడు. దాని గురించి మాట్లాడాలి ఫస్ట్. చెప్పండి. ఈయన మెడికల్ హబ్ అని మాటికి ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటారు కదా. హ్మ్. నగరం నడిబొడ్డున ఒక 22 ఎకరాలు ఉంది గవర్నమెంట్ స్థలం, సింగరేణి స్థలం. హ్మ్. ఆ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి 22 ఎకరాలలో అదే మెడికల్ హబ్ ఆయన క్రియేట్ చేయొచ్చు. ఆయనకు ప్లాన్స్ ఉంటే కనుక, లేదా మున్సిపల్ కమిషనర్ గారిని పట్టుకొని ప్లాన్స్ డిజైన్స్ వేసుకొని అక్కడ చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఏం పెడుతున్నారు తెలుసా? సోలార్ ఫార్మ్ పెడతారంట. సోలార్ పార్క్. సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పెడతారండి? వాస్తవంగా బీడు భూములలో, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూముల్లో ఖాళీ జాగాల్లో పెడితే ఏంటంటే అక్కడ పెట్టినా కానీ ఆ భూములకు రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఏమన్నా అయినా ప్రజలకి అక్కడ ఉండరు కదా నివసితులు. నగరం నడిబొడ్డున పెడితే ఆల్రెడీ సింగరేణి బొగ్గుబాయిల వల్ల వచ్చే హీట్ కి, రేడియేషన్ కి ప్రజలు సఫర్ అవుతుంటే ఈయన ఇంకోటి కొత్తగా తీసుకొచ్చి పెడతారంట. ఇదే మెడికల్ హబ్, ఇదే నర్సింగో లేకపోతే ఇంకో కాలేజ్ అక్కడ పెట్టుకోవచ్చు కదా. లేదా ఈ సింగరేణి కార్మికులకు ఆయన ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేబీ ఇంద్రమ గృహాలో లేకపోతే ఏదో ఇల్లు. అదొక వాగ్దానం ఉండే, ఆయన ఎన్నికల వాగ్దానం. ఏడమైంది? ఈడ కట్టుకోవచ్చు కదా ఏదో 22 ఎకరాలలో. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు ఉంటాయి ఆయనవి. రాత్రికి రాత్రి ఏంటంటే ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావాలి, దానికి ఏది అడ్డం వస్తే దాన్ని కూల్ చేయండి, ఎవరు అడ్డం వస్తే వాడిని కేసులు పెట్టండి. ఇట్లాంటి ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి అనేది. రామగుండం, గోదావరి కనిమంచి పర్టికులర్‌గా మాట్లాడుకుంటే గనక 2,50,000కి పైగా ఓటర్స్ ఉన్నారు అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇటు 2 మండలాలు అండ్ 60 డివిజన్లు, 40 డివిజన్లేమో వచ్చేసి సిటీలోనే ఉన్నాయి. 20 డివిజన్లేమో వచ్చేసి సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్నాయి. అంటే ఇంతమంది పాపులేషన్ మధ్య అసలు ఒకవేళ కానీ మీకు అవకాశం వస్తే మీ సిటీని మీరు ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తారు? డెఫినెట్‌గా ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఇండస్ట్రీస్ తీసుకురావడము, ఉన్నటువంటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం.
ఈ 3 నా ప్రయారిటీలో ఉంటాయి. పాలకుర్తి అంతర్గాంలో ఉన్నటువంటి సాగునీటి సమస్యలను దూరం చేయాలి. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పంట పొలానికి నీరు అందేలాగా. ఎందుకంటే మేము గోదావరి నది ఒడ్డున ఉంటాం. మాకు అక్కడ సరైనటువంటి నీటి వసతులు, సాగునీటి నీటి వసతులు లేవు. సో ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకురావడము, ఏదో ఒకటి చేసుకుని అక్కడ సాగునీటి సమస్యలు తీర్చాలి. ఈ పట్టణంలో ఉన్నటువంటి కాలుష్య ఈ ఇష్యూస్ని కానీ వీటన్నిటిని కూడా ప్రజలకు దూరం చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, మనోస్థైర్యం కల్పించాలి వాళ్ళకి. ఇవన్నీ కూడా చేయడానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముందు రోజుల్లో మీరే చూస్తారో మీకు చెప్తాను నేను అవి రానున్న రోజుల్లో. టీమ్ విహెచ్ఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బేసికలీ నేను ఏంటంటే ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసిన అక్కడ. నేను ఇట్స్ బీన్ 4 or 5 years ఫౌండేషన్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పువర్ పీపుల్కి, పేద ప్రజలకు కానివ్వండి, లేకపోతే కనీస అవసరాలు లేనటువంటి వాళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు, ఆర్ఫన్స్కి, వాళ్ళందరికీ కూడా కొందరికి ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి హెల్ప్ చేస్తున్నాను. కొందరు తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా స్పాన్సర్ చేస్తున్నాను. తర్వాత కొన్ని మెడికల్ ఫెసిలిటీస్కి కావాల్సినటువంటి కొందరికి వీల్ చైర్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అవసరం ఉన్నటువంటి క్రియేట్ చేస్తున్నాం. కేటీఆర్కి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలోని అన్నా హెల్ప్ చేయండి అది ఇది అని ట్వీట్లు చేస్తుంటే మీరు స్వచ్ఛందంగా వెళ్ళి చాలా సార్లు హెల్ప్ చేసేటువంటి సందర్భం కూడా కనిపించింది. కేటీఆర్ ఏమైనా 2 మాతో పంచుకుంటారా? కేటీఆర్ గారి మీద అభిమానంతో అంటే రీసెంట్ గా కృష్ణవేణి అని ఒక అమ్మాయి, ఐ థింక్ వరంగల్ అమ్మాయి అనుకుంటా, ఆ అమ్మాయి పారా అథ్లెట్. ఆ అమ్మాయి కంబోడియా అనుకుంటా, కంబోడియాకి వెళ్ళి ఆమె స్పోర్ట్ బ్యాడ్మింటన్ అనుకుంటా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆమె ట్వీట్ చేస్తే కేటీఆర్ అన్న సెడ్ హీ విల్ డూ ఇట్. నేనేమన్నా అంటే, అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చేస్తాను తనకి హెల్ప్ అని చెప్పేసి అన్న. గతంలో కూడా ఒక పారా అథ్లీటే, వాలీబాల్ ప్లేయర్ అనుకుంటే, ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకి హెల్ప్ చేయడం. రామగుండంలో ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ ఒక ముస్లిం అమ్మాయి, షీ గాట్ స్టక్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, ఏదో ఒమాన్, మస్కట్లో. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం కేటీఆర్ అన్న సహకారంతో. ఇట్లా చాలా చేసినాం, చాలా 2-3 కాదు, నేను నియర్ అబౌట్ ఐ కెన్ సే 30 to 35 పీపుల్కి జస్ట్ కేటీఆర్ అన్న పిలుపుతో నేను చేయడం జరిగింది. అంటే ఎందుకు మీకు కేటీఆర్ అంటే అంత ఇష్టం? హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండి. బేసికలీ కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళంతా కూడా నాకు ఇన్స్పైరింగ్ లీడర్స్ వాళ్ళు. నేను పాలిటిక్స్ అనే ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాక ఫస్ట్ నీకు ఒక డెమి గాడ్స్ ఉంటారు, గాడ్ ఫాదర్స్ ఉంటారు, ఎవరిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావు అని చెప్పేసి. సో వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా. ఎందుకంత అభిమానం దేని వల్ల వచ్చిందంట? నేను 2001లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పార్టీ స్థాపించారు. అప్పుడు నేను ఎక్కడున్నా, ఆంధ్రాలో ఉన్నా, విజయవాడలో నేను చదువుకునేవాడిని. నాకు క్లియర్గా తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఏంది, తెలంగాణ విద్యార్థుల మీద ఉండే డిస్క్రిమినేషన్ ఏంది. ఒరే మీరు నక్సలైట్లు అవుతారా రేపటి రోజున చదువుకోకపోతే, మీ వెనకబడ్డ ప్రాంతాలు రా, మీకు నీళ్ళు రావురా, ఈ మాటలు మాట్లాడేవాడు. అదే సమయంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, మనకు రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో వాటాలు ఎట్లా దోచుకుపోతున్నారు అనేటువంటి ఆ అన్యాయాలన్నింటినీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవారు వాళ్ళు సభల రూపంలో. ఇవన్నీ కూడా నేను చదివేవాడిని అప్పుడు. అట్లా చాలా ఇన్స్పిరేషన్ వచ్చి ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్లీ నేను ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన రోజు కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా వారి డైరెక్షన్లో పనిచేయాలని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకున్నాను. తర్వాత ఎప్పుడైతే 2006లో కేటీఆర్ గారు అమెరికా నుండి తిరిగి వచ్చిండ్రో, వారు మాట్లాడుతున్నటువంటి భాష తీరు కానీ, వారు ఇన్స్పైరింగ్ వర్డ్స్ కొన్ని చెప్తుంటారు యంగర్ జనరేషన్కి కానీ, స్టార్టప్ కంపెనీస్ని అదేమంటారు ఇన్స్పైర్ చేయడం కానీ. సో ఇటువంటి మాటలన్నీ విని కూడా డెఫినెట్గా చాలామంది, నేను ఒక్కడిని కాదు, ఐ డోంట్ సే ఐఎమ్ జస్ట్ వన్ ఎలోన్, కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయనకి భక్తుల్లాగా, ఫ్యాన్స్ లాగా. దాంట్లో నేను ఒక్కడిని. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ కంటెస్ట్ అండి. డెఫినెట్లీ కంటెస్ట్ చేస్తా. 100కి 100% బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ట్రై చేస్తా. ఎఫర్ట్స్ పెడతాం, 100% ఎఫర్ట్స్ పెడతాము ఖచ్చితంగా. అక్కడ